హలో అండి. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత ఇంకో వీడియో చేస్తున్నాను. సుమారు ఒక 3 ఇయర్స్ అయింది. జస్ట్ కరోనా టైంలో చేశాను. కొన్ని నా సాంగ్స్‌ని పాడాను ఓన్‌గా. అంటే అది మ్యూజిక్ ఉండదు. జస్ట్ నా యొక్క ఆలోచనలని ఒక పేపర్ పైన రాసి నేనొక పాటగా చేసి నేను వీడియోస్ చేశాను. కొంతమంది బాగా విన్నారు కూడా, చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు నాకొక ఆలోచన వచ్చిందండి. పసిపిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారు. మంచి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అమాయకత్వం ఉంటుంది. వాళ్ళని మనం ఏ విధంగా పెంచితే వాళ్ళు అలా వాళ్ళు పెరుగుతారు. ఎంతో సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ అమాయకమైన చిరునవ్వు, ఆనందం చూస్తుంటే వాళ్ళు ఎంతో అసలు మనకు ముచ్చటేస్తుంది. వాళ్ళని మనం ఏ విధంగానైనా పెంచొచ్చు. దేశానికి ఉపయోగపడే వాళ్ళుగా పెంచితే మనకు మన యొక్క దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారనిపిస్తుంది. ఎంతో సంతోషం అనిపిస్తుంది. నాకు పసిపిల్లల వాళ్ళ యొక్క మొహం కనుక చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఆ నవ్వులు, వచ్చి రాని మాటలు, మనల్ని ఇలా చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారు. మనం ఎటు తీసుకెళ్తే అటు వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. నాకు అదంతా చూసిన తర్వాత ఎంతో మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మేము పెంచి పెద్ద చేసిన వాళ్ళే, కానీ మా మా మనవాళ్ళు మనవరాళ్ళని చూస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనము పసిపిల్లల్ని ఎలా పెంచితే అట్లా వాళ్ళు పెరుగుతారు. మంచి అలవాట్లు, దేశాభివృద్ధికి ఉపయోగపడే ఆలోచనలు తెప్పించాలి. చిన్నప్పటి నుంచి భక్తి కూడా మన వాళ్లకు, భక్తి విషయంలో కూడా మనం కొంచెం వాళ్ళు సహాయం చేయాలి. అట్లా చేస్తేనే మనకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. నేను ఇది పాట రాశాను. నేను పిల్లలపైన వాళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని ఎలా మనం తీర్చిదిద్దాలి, వాళ్ళు ఏ ఏ ఏ లైన్లో వెళ్ళినా సరే వాళ్ళు ఎట్లా దాంట్లో పట్టుదలతో సాధించాలి అనే ఒక ఆలోచనతో నేను ఇది రాశాను. కాబట్టి అందరూ దాన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీ యొక్క కామెంట్స్ రూపంలో పెడితే చాలు, నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కామెంట్ చేస్తేనే తెలుస్తుంది కూడా ఎక్కడ ఏమన్నా తప్పులు ఉన్నాయా, లేకపోతే మనం ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనేది కూడా ఒక ఆలోచన వస్తుంది. నేను ఇప్పుడు ఆ పాటను పాడతాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నేను ఇది పాటని పాడుతున్నాను అనేది. చాలా పసిపిల్లలు వాళ్ళు ఎంతో అమాయకంగా ఉంటారు. ఎందుకో నాకు ఒక ఆలోచన వచ్చింది. అది నేను పాట రూపంలో చేశాను. నేను దాన్ని అందరూ వింటారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇది మామూలు పాడుతున్నది. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. దేశ సంపదలు, అభివృద్ధికి సారథులు. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. దేశ సంపదలు, అభివృద్ధికి సారథులు. మీలో దాగినది నిర్మలత్వము, మీలో దాగినది నిర్మలత్వము. మీరే కదా జాతికి వారసత్వము. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. చదువు సంస్కారములో మంచి పేరు తేవాలి. చదువు సంస్కారములో మంచి పేరు తేవాలి. ఆటపాటలలో ఆరితేరాలి, ఆటపాటలలో ఆరితేరాలి. ఆరోగ్యమే కదా బాలల ఐశ్వర్యం, ఆరోగ్యమే కదా బాలల ఐశ్వర్యం. పోషకాహారమే తీసుకోవాలి. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. అమ్మా నాన్నల మాటను మీరకుండాలి, అమ్మా నాన్నల మాటను మీరకుండాలి. గురువులను దైవముగా భావించాలి, గురువులను దైవముగా భావించాలి. చక్కని మాట తీరు ఆకట్టుకోవాలి. పాపలు చక్కని మాట తీరు ఆకట్టుకోవాలి.
చకచకా అమ్మకు సాయం చేయాలి. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. స్నేహితులతో మీరు స్నేహంగా మెలగాలి. స్నేహితులతో మీరు స్నేహంగా మెలగాలి. సందడి చేయాలి, కలసిమెలసి ఉండాలి. సందడి చేయాలి, కలసిమెలసి ఉండాలి. అల్లరిలో సైతం విజ్ఞానముండాలి. అల్లరిలో సైతం విజ్ఞానముండాలి. పెదవుల చిరునగవుతో కళకళలాడాలి. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. దేశ సంపదలు, అభివృద్ధికి సారథులు. పసిపాపలు మీరు. ఈ మధ్య పిల్లలు వాళ్ళు ఏదైనా ఒక స్ట్రీమ్ ఎన్నుకున్నప్పుడు వాళ్ళు అది కనుక పొందలేకపోతే ఏదైనా కానివ్వండి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నది కాంపిటేటివ్ వరల్డ్లో అది కొంచెం కష్టమే, కానీ వాళ్ళు దాని ధైర్యంతో వాళ్ళు నిలదొక్కుని మళ్ళీ ఇంకొక బాటలు ఇంకొక స్ట్రీమ్ తీసుకొని అందులో పట్టుదలతో బాగా సాధించాలని నాకు అనిపించింది. ఈ మధ్య జరిగే కొన్ని పసిపిల్లల విషమ పరిస్థితులు చూసిన ఎంతో నాకు బాధ అనిపించింది. బాట ఏదైనను పట్టుదలతో సాధించు. బాట ఏదైనను పట్టుదలతో సాధించు. పట్టుదలలోనూ పట్టు విడుపు ఉండాలి. పట్టుదలలోనూ పట్టు విడుపు ఉండాలి. ఎల్లవేళలను అప్రమత్తతుండాలి. ఎల్లవేళలను అప్రమత్తతుండాలి. ఏ వేళనైనను సాయంగా నిలవాలి. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. దేశ సంపదలు, అభివృద్ధికి సారథులు. మీలో దాగినది నిర్మలత్వము. మీరే కద జాతికి వారసత్వము. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. పసిపాపలు మీరు, భావి భారత పౌరులు. నాకు ఈ చిన్ని ఆలోచనని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజుల తర్వాత నేను వీడియో చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.